ఒక ఇబ్బంది ఉండేది. మనకు 116 ఇస్తారు. ఇప్పుడు గమనించండి, ఎవరైనా దానం ఇస్తే 1116, 10,116, 1,116, లక్ష ఇచ్చాక మళ్ళీ 116 ఏమిటండి? ఈ 116 నమ్మకం ఎందుకు వచ్చిందంటే, నిజాం నవాబు ఇక్కడ పరిపాలించే కాలంలో ఈ సంస్థానాధీశులు ఉండేవారు కదా, వారి పరిపాలనలో హిందూ సంస్థానాలే, చాలా భాగం హిందూ సంస్థానాలే, కొన్ని వేరే వాళ్ళు ఉండేవి. వాళ్ళందరూ ముఖ్యంగా గద్వాల మహార సంస్థానాధీశుడు, వనపర్తి సంస్థానాధీశుడు, వీళ్ళు పండితుల్ని బాగా పోషించారు. గోదావరి జిల్లాల నుంచి పండితులు వచ్చేవారు, తిరుపతి వెంకట కవులు వాళ్ళు. వాళ్ళకి వీళ్ళు ఏం చేసేవారు? 100 రూపాయలు ఇచ్చేవారు. ఆ రోజుల్లో 100 రూపాయలు అంటే చాలా ఎక్కువ. కానీ నాణం యొక్క విలువ నిజాం రాజ్యంలో వేరు, సర్కార్ రాజ్యంలో వేరు. గోదావరి జిల్లా అన్నప్పుడు సర్కార్ అనేవారు. ఇప్పటికీ సర్కార్ ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంది అక్కడ, అది ఆ ప్రాంతంలోనే పెడుతుంది, ఈ ప్రాంతానికి రాదు. సర్కార్ ప్రాంతం, ఆ జిల్లాను సర్కార్ జిల్లాలు అంటారు. సర్కార్ అంటే ఇంగ్లీష్ సర్కార్. ఇంగ్లీష్ సర్కారు వాళ్ళ కరెన్సీ అక్కడ ఉండేది, నిజాం నవాబు నాణ్యాలు ఇక్కడ ఉండేవి. ఈ సమస్య వచ్చిందంటే ఈ బ్రాహ్మణులకి పండితులకి ఇక్కడ